డియర్ జే స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సెషన్ 1 జనవరి సెషన్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. సెషన్ 1 కాంపిటీషన్ ఎలా ఉంది, మరి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఏమైనా పెరిగిందా తగ్గిందా ఒకసారి మొత్తము డీటెయిల్స్ అయితే వచ్చేసినాయేమో. డీటెయిల్స్ చూసే ముందు దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ ధావరి అకాడమీ. మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. డీటెయిల్స్ చూసే ముందు కంప్లీట్ డీటెయిల్స్ అయితే మరి ఇస్తారు. అసలు కాంపిటీషన్ ఈ సంవత్సరం పెరిగిందా, మరి లాస్ట్ ఇయర్ మీద ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. చూసే ముందు లాస్ట్ ఇయర్ మరి డీటెయిల్ డేటా అయితే చూద్దాము. లాస్ట్ ఇయర్ మనకి ఫిబ్రవరి 11న రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు 22 నుంచి 29 వరకు జేఈ ఎగ్జామ్స్ జరిగినాయి. మరి రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ 13,11,544 ఉంటే మరి రాసింది 12,58,136 మంది అయితే ఎగ్జామినేషను రాశారు. అది ఓకే. 90 అంటే ఓవరాల్గా ఎంత అంటే 95.93 అంటే 96%, 95.93% వచ్చారు. మరి ఈసారి ఎంతమంది మరి రాశారు ఒకసారి మొత్తము ఎన్టీఏ అఫీషియల్ డేటా అయితే వచ్చేసింది. ఎన్టీఏ నుంచి మనకు అఫీషియల్ డేటా రావటం జరిగింది. ఇదమ్మా ఎన్టీఏ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మనకు అఫీషియల్ డేటా అయితే రావటం జరిగింది. 28th ఎగ్జామ్ రాసే నాటికి మరి అపియర్డ్ 13 లక్షల మంది 268 మంది అపియర్ అయ్యారు. 96.26 తర్వాత 95.2 పెద్దగా పెరగలేదమ్మా. పెద్దగా ఏంటంటే ఇప్పుడు అటెండెన్స్ ఎంత వచ్చింది జనవరి సెషన్ అంటే ఏప్రిల్ సెషన్కి ఎంత పెరుగుతారు అనేది ఆల్మోస్ట్ ఇంతే ఉంటారు, ఎక్కువ మంది అయితే ఉండరు. 96.26% నుంచి లాస్ట్ ఇయర్ 95.93 వచ్చింది. అప్పుడుతో కంపేర్ చేస్తే 0.33% స్టూడెంట్స్ అయితే పెరగటం అయితే జరిగింది. పెద్దగా పెరుగుదల ఏం కాదు. మరి జేఈ మెయిన్ కట్ ఆఫ్స్ కూడా మరి జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి వెళ్ళే కట్ ఆఫ్స్ కూడా పెద్దగా ఉండదు. కొద్దిగా మార్జిన్ ఒక 0.5% పెరిగే అవకాశం ఉంది. 0.25 కానీ 0.25, 0.5% లోపు, లెస్ దాన్ 0.5% లోపు పెరిగే అవకాశం అయితే ఉంది. మరి చూసినట్టయితే ఎంతమంది పెరిగారు అనేది కూడా ఒకసారి చూద్దాం. మరి లాస్ట్ ఇయర్ మరి 13,360,000 మంది ఇప్పుడు జనవరి సెషన్కి చేస్తే ఇప్పుడు మైనస్ చేద్దాం. దీన్ని మైనస్ చేసినప్పుడు ఇప్పుడు 12,58,136 మంది, 136 మందిని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది? మనకి 42,232 42,000 మంది స్టూడెంట్స్ అయితే పెరిగారు ఈ సంవత్సరం. దీన్ని బట్టి వీళ్ళు ఎంతమంది క్వాలిఫై అవుతారంటే చాలా తక్కువ, ఒక లెస్ దాన్ మనకి 0.5% కట్ ఆఫ్ అయితే లాస్ట్ ఇయర్ మీద పెరిగే అవకాశం ఉంటుంది. కట్ ఆఫ్స్ కూడా 0.5 పెద్దగా భారీ కట్ ఆఫ్స్ అయితే పెరిగే అవకాశం అయితే లేదు. ఇది స్టూడెంట్స్ మరి ఓవరాల్గా చూసినట్టయితే ఎన్టీఏ వాళ్ళు సెషన్ 1కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. 28th కుమ్యులేటివ్ ఎగ్జామినేషన్ డేటా 21, 28, 29 మొత్తము 5 రోజులు 10 షిఫ్ట్లు 10 షిఫ్ట్లకు సంబంధించిన ఎగ్జామినేషన్ డేటా అయితే ఇచ్చారు. పర్టికులర్స్ షెడ్యూల్డ్ క్యాండిడేట్స్ 13,50,968 మంది మరి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మరి క్యాండిడేట్స్ అప్పియర్డ్ 13 లక్షల మందితో మరి అటెండెన్స్ మనకి 90.6 మరి పెరుగుదల ఎంత అంటే 0.33% కంటే ఎక్కువ పెరగల. మరి స్టూడెంట్స్ కూడా ఎంతమంది పెరిగారు? 42,232 మంది పెరిగారు. పెద్దగా కాంపిటీషన్ అని పెద్దగా పెరిగిందని నేనైతే అనుకోను. 42 అది సహజంగానే పెరుగుతుంది. దానికి తోడు మనకి సీట్లు కూడా పెరుగుతాయి కదా, ఇబ్బంది ఏమీ లేదు స్టూడెంట్స్. ప్రతి ఒక్కరు కూడా దానిలో 42,000 దానిలో ఎంతమంది క్వాలిఫై అవుతారంటే దాదాపు 1,000, 2,000 మంది క్వాలిఫై అవుతారు. అంతకు మించి ఎక్కువ సీన్ లేదు ఇక్కడ. సీమ్లెస్ కోఆపరేషన్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ గవర్నమెంట్కి వీళ్ళకి మరి ఇచ్చినట్టు మరి దీనికి సంబంధించిన ట్విట్టర్ హ్యాండ్లో వీళ్ళు అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఇది అఫీషియల్ డేటా, దిస్ ఈజ్ నాట్ ఫ్యాబ్రికేటెడ్ డేటా. ఇది అఫీషియల్ డేటా అయితే మరి ఈ విధంగా అయితే ఉంది స్టూడెంట్స్. మరి ఎగ్జామినేషన్ డేట్ మనకి కండక్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తము ఎక్కువ మంది పెరగలేదమ్మా, 42,00,000 మంది పెరిగారు. 2.3% అటెండెన్స్ అయితే పెరుగుదల అయితే కనిపించింది. ఎంత పర్సంటేజ్ స్టూడెంట్స్ అయితే పెరిగారు, ఎంత కాంపిటీషన్ అయితే పెరుగుతుంది, ఇది ఓవరాల్గా డేటా. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని ఒక లైక్ వేసుకోండి, లైక్ వేసుకుని మీరు చూసే ముందు ఒక లైక్ వేసుకుని. ఆల్ ది బెస్ట్. దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ. బాయ్.